హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఒక ఓజీ తర్వాత బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్తో రాబోతున్న మూవీ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మనం చాలా మాటలు విన్నాము. ఈ మూవీ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇంకో గబ్బర్ సింగ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మాటల్లో విన్నాము. అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారి మాటల్లో కూడా విన్నాము. అసలు మూవీ ఎలా ఉండబోతుంది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్కారం అండి, సంతోష్ గారు. సార్, మూవీ ఎలా ఉండబోతుంది అంటే ఉగాది రోజు ఈ మార్చ్ 19కి మూవీ రిలీజ్ చేయబోతున్నారు. మూవీ ఎలా ఉండబోతుంది అంటే ఆ రోజు రిలీజ్ చేయడం కరెక్టేనా? అంటే గ్రహాలు అవి ఇవి చూసుకొని పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కానీ ఉగాదికి కానీ ఒక హిట్ ఇవ్వబోతున్నాడా పవన్ కళ్యాణ్ గారు అనేది దానిపైన క్వశ్చన్ సార్. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ అంటే ఒక తరంగం, ఒక అద్భుతం. మనకి ఆనాటి ఖుషి సినిమా నుంచి తర్వాత ఇక వరుసలో గబ్బర్ సింగ్, ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ అన్నీ విప్లవాలే కాబట్టి ఒక సంచలనాలే, హిట్లే. ఓకే. కాబట్టి ఈ సినిమా కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తప్పకుండా మరొక గబ్బర్ సింగ్ లా ఉంటుందని, అలాగే డైరెక్టర్ గారు చెప్పింది చాలా నిజం. అది ఎందువల్లంటే ఇందులో మన పరశురాముడిని మరిపిస్తాడు మన పవన్ కళ్యాణుడు. ఆయన ఒక టైప్ ఆఫ్, ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫైట్స్ లేనటువంటి సినిమా ఎక్కదు. అవసరమైతే ఖుషి సినిమాలో ఒక టైప్ ఆఫ్ కరాటే లాంటి ఒక ఫైట్ని వేరే దేశం వెళ్ళి నేర్చుకొని వచ్చి ఆ తర్వాత మరి ఆయన అంత ఏకాగ్రత. అంతైనా చిరంజీవి తమ్ముడు కదా. అలా డ్యాన్స్ కోసం చిరంజీవి గారు ఏం చేసేవారంటే తెలుసా, షూటింగ్స్లో ఆయన జస్ట్ టైం దొరికితే మామూలు కూర్చొని రిలాక్స్ అవ్వకుండా మిగతా వాళ్ళు అంతమంది ఉన్నా సరే రిపీటెడ్గా డ్యాన్స్ ఎంతమంది చూసుకొని ఏమని నాకు అనవసరం, నేను పర్ఫెక్షన్ రావాలి అని వేస్తూనే ఉన్నాడంట. ఓకే. ఆ యొక్క బ్లడ్ని పట్టుకొని వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ తప్పకుండా ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ, ఆ తర్వాత ఆ యొక్క కళల పట్ల, కళామ తల్లి పట్ల ఆయనకున్న అంకిత భావం కాబట్టే ఆయన ఏమయ్యాడు, ఆయన మెగాస్టార్ తమ్ముడైన పవర్ స్టార్ అయ్యాడు. అందులో పరశురాముడిగా మనకి ఈయన పోలికలు ఉంటాయి చూడండి. కులాచలాయస్య మహీం ద్విజేభ్య ప్రయచ్చత సీమ దృశత్వ మాపుహు బభూ ఉరత్ సర్గజలం సముద్రాహ రైణుకేయ శ్రేయమాతు నోతు. మనకు ఉన్న పురాణాల్లో పరశురాముని చూస్తే ఆయన అటు ఋషి, ఇటు క్షాత్రధర్మం కలిగినటువంటి వాడు, ఇటేమో బ్రాహ్మణ తేజస్సు ఉన్నటువంటి వాడు. అంటే మంచిగా చెప్తాడు, వినకపోతే ఏసుడే అనమాట. అదే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చేసేది. ఉస్తాద్ భగత్ సింగ్లో మర్యాదగా చెప్తాడు ఎవరికైనా సరే, వినకపోతే భగత్ సింగ్, నిజమైనటువంటి భగత్ సింగ్, మన స్వాతంత్ర సమయోధులు భగత్ సింగ్ అని గుర్తు చేస్తాడు. ఇందులో పోలీసుల యొక్క పవర్ను చూపిస్తారు. గబ్బర్ సింగ్గా ఆయన కేవలం రిక్షాలో ఆయన ఫోటో పెట్టుకొని ఊరేగిస్తుంటేనే అవతల విలన్ల యొక్క గుండెల్లో పవన్ కళ్యాణే రానవసరం లేదు, చిన్న వాటికి ఆయన ఫోటో వస్తేనే చాలు, మరి విలన్లందరూ కూడా గుండెల్లో గుబేలంది. అలాగే అసలు సాహిత్య రంగంలోనే అసలు ఎవరు కూడా ఆ ప్రయోగం చేయలేదు. మన ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్కి భూమికకు మాత్రమే చేశారు. అమ్మాయే సన్నగా అరనవ్వు అనే పదం అసలు ఎంతవరకు సాహిత్య రంగంలో ఎవరు ప్రయోగించలేదు. అంత చక్కగా ఆయన కోసం చక్కగా రాయడం జరిగింది. అదేవిధంగా పరశురాముడు కూడా 21 సార్లు ఎవరైతే విలన్లు, దుష్ట రాజులు ఉన్నారో, అందరినీ కాదు, దుష్ట రాజులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన నరుక్కుంటూ పోతాడు మొత్తం భూమండలం మీద పరశువును పట్టుకొని. అది ఇందులో చూపించడం జరుగుతుంది. అంటే ఆ థీమ్ని తీసుకున్నారు, పరశురాముని లాగా చూపిస్తారని కాదు. ఆ ఆవేశం, ఆ యొక్క తేజస్సు, ఆ విలన్ని, ఆ వేసుడు, ఇదంతా కూడా. అలాగే నా శిష్య కెమ భూవద్భవ కెమ భవన్నాపుత్రిణీ రేణుక నాభూద్విశ్వ మకార్మకం కిమితి వహ ప్రీణాతు రామత్రప
విప్రాణాం ప్రతిమందిరం మణిగణో మిశ్రాణి దండాహతే రాబ్ధీనాం సమయా యయోపి మహిషేణాం భాంసినోద్వాహిత. అందువల్ల పవన్ కళ్యాణ్లో మనం ఆయనలో చూసేది ఏంటంటే ఆ పరశురాముడి యొక్క తేజస్సు, ఓజస్సు, ఆవేశము, అలాగే దయా గుణం కూడా చూపించబడుతుంది. తన శిష్యుడు, పరశురాముడి శిష్యుడు ఎవరండి? భీష్ముడు. భీష్ముడు ఆ పరశురాముడు గురువు ఎవరండి? దత్తాత్రేయ స్వాముల వారు. అలాగే పరమశివుడి శిష్యుడు కూడా. అందువల్ల ఈ శిష్యుడి చేతిలో ఓడిపోయినా కూడా భీష్ముడి చేతిలో ఓడిపోవాలని సెకండ్ వచ్చి అడిగినప్పుడు వచ్చినప్పుడు ఈ యొక్క నన్ను పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పేసి అంబగా ఉన్నప్పుడు అంబిక అంబాలికల్ని భీష్ముడు ఎత్తుకొచ్చేస్తాడు. అందులో నేను కాశీరాజు వేరే ఆయన్ని వాళ్ళ ప్రేమించానంటే నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని పాపం భీష్ముడు వదిలేస్తే ఆమె వెళ్ళిపోయినా చేసుకొని అంటాడు. ఆయన వేరే రాజు చేత ఓడిపోయిన వాళ్ళతో నేను చేయనంటే తపస్సు చేసి ఆడదానికి అమ్మడికి మారి సెకండ్ అయ్యి వచ్చింది. అప్పుడు తనకు న్యాయం చేయడం లేదంటే నీకు న్యాయం చేయగలిగేటటువంటి దమ్ము ఒక్కడికే ఉంది, అతడే పరశురాముడు, వెళ్ళండి అని అంటారు. అంటే అంత నమ్మకం. అలా ఈ సినిమాలో ఏంటంటే ఎవ్వరు కూడా, ఏ హీరో కూడా, ఏ నాయకుడు కూడా ఎవ్వరూ చేయలేనప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రమే చేస్తాడు, ఆ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే చేస్తాడు అనేటటువంటి నమ్మకాన్ని ఈ అభిమానుల మధ్య, అక్కడ ఉన్నటువంటి జనం మధ్య క్రియేట్ చేయగలిగినటువంటి వాడు గొప్పవాడు మన పవన్ కళ్యాణ్. అదేవిధంగా కేవలం సినిమాలోనే కాకుండా మరి నిజ జీవితంలో కూడా రాష్ట్ర రాజకీయాల్లో నిరుపేదలు సైతం ఆయన ట్రైబల్ ఏరియాలోకి లోన్కి వెళ్ళి రోడ్లు వేయించినటువంటి మొనగాడు ఆయన. కరెంటు లేదని తెలుసుకున్నాడు ఆయన. కరెంటు లేకపోతే కరెంటు లేదని చెప్పి ఆ లోపల ప్రాంతానికి కూడా ఇమ్మీడియట్ వితిన్ సెకండ్స్లో, వితిన్ అవర్స్లో కరెంట్ వేయించాడట. వాళ్ళే వచ్చి చెప్పుకున్నారు. అంటే నిజ జీవితంలో కూడా ఆయన కొంచెం కరుణామయుడు, దయామయుడు. అలాగే ఈ సినిమాలో కూడా తప్పకుండా హిట్ అవుతుంది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ తప్పకుండా. మరి హరిశంకర్ గారు తీసినటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ది అది అద్భుతం అనమాట. కాబట్టి తప్పకుండా కలెక్షన్ కూడా ఇప్పుడు మామూలుగా ఈ RRR రాజమౌళి గారి సినిమాలకే కాకుండా అవన్నీ భారీ సెట్టింగ్స్ వేస్తే అంత కలెక్షన్స్ వస్తాయి. అంటే సార్ ఇంత మన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి రెండో సినిమానే సూపర్ హిట్ అయింది ఓజీ. ఆ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్కి వెళ్ళి లక్ వహించిందంటారా? లక్ అనేది పవన్ కళ్యాణ్ వైపు మళ్ళిందంటారా? తప్పకుండా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్యారాశి. ఈ కన్యారాశిలో జ్యోతిషపరంగా భాగ్యంలో మనకి ఈ యొక్క గురుడు ఉన్నాడు ప్రజెంట్. ఆయన మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి మిథునంలో ఉన్నాడు ఆయన గురుడు. అంటే మనకి రాజ్యస్థితి అయింది. ఇప్పుడు మనకి కర్కాటక రాశికి 2 జూన్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. లాభంలోకి వచ్చేస్తున్నాడు కన్యారాశికి. కాబట్టి లాభగురుడు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి కలెక్షన్ ఇస్తుంది. అడవిలో పడేసిన ఆ సినిమాకి లాభగురుల్లో ఉన్నటువంటి వాళ్ళని అడవిలో పడేసినా సరే బ్రహ్మాండమైనటువంటి కోటీశ్వర్లు అయిపోతారు. ఓకే. అంతేకాకుండా 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉన్నాడు. ఈయన డిసెంబర్ 5వ తేదీన కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు 2026 సంవత్సరంలో. సో అప్పుడు గురుకేతువులు ఇద్దరు కలుస్తారు. ఇంకా ఫుల్ కలెక్షన్ ఏది డిసెంబర్ తర్వాత కనుక అయినట్లయితే విదేశాలలో క్లియర్గా మనం చెప్పొచ్చు ఈ సినిమా మనకి ఇండియాలోనే కాదు కొట్టడం, విదేశాల నుంచి కూడా విపరీతమైనటువంటి కలెక్షన్ వస్తుంది. ముఖ్యంగా అమెరికా ఇలాంటి దేశాల నుంచే మనం అనుకుంటాం. కానీ ఈసారి విచిత్రం ఏంటంటే ఇరాన్ వారు, ఇజ్రాయెల్ వారు, అమెరికా వార్ జరుగుతున్నా సరే పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా గల్ఫ్ కంట్రీస్ నుంచి కలెక్షన్ ఎక్కువ వస్తుంది. నేను జ్యోతిషం చెప్తున్నాను. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా డిప్యూటీ సీఎం అయిన తర్వాత జాతకం మారడం కాదు, ఆయన జాతకం పుట్టుకతోనే మహజ్జాతకుడు. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఆంజనేయ స్వామి కొండగొట్టు దగ్గర నుంచి వెళ్తాడు. ఆయన కొండగొట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వెళ్తాడు ప్రోగ్రాంలో. వారాహి అమ్మవారిని పూజ చేసుకొని ఆ వారాహిని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా కూడా చాలా చిన్న కార్యకర్తలు కూడా ఆయన్ని మహా అవమానించారు. వారాహి ఆ మిలిటరీ రంగు ఉంది,
అందువలన ఈ వారాహి వాహనాన్ని వెళ్ళనివ్వరు అంటే ఎవరు ఆపుతారో చూస్తారని చెప్పేసి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి నేను అప్పుడు అక్కడ ఉన్నాను. మా శంకర శాండిల్య, మా ఉమాకాంత్ శర్మ గారు, మా పండితులంతా మేమంతా బెజవాడ పండితులం కాబట్టి మా గురుగారు దత్తాత్రేయ శర్మ గారు, మా గురుగారు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ప్రధాన అర్చకులుగా అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి శంకరమంచి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు రాయల్గా బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర నుంచి వెళ్ళిన అడ్డు లేదు ఆయనకి. కాబట్టి అప్పటి నుంచి కూడా ఆయన జాతకం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా ఆయన వెంటనే సినిమా కూడా తీసుకెళ్లారు. సినిమాలో కూడా సక్సెస్ అయ్యారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. అందువల్లనే కూడా కళలకి అది చాలా శుక్రుడి యొక్క ఆశీర్వాదం, శుక్రుడి యొక్క బలం చాలా అవసరం. కాబట్టి అద్భుతంగా ఈ సినిమా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేసినా సరే 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత రిలీజ్ అయితే అవుతుందేమో. ఇంకా ట్రైలర్ వదిలేరు కదా వాళ్ళు, ఈ మార్చి 19కే వదిలేస్తున్నారు. కాబట్టి ఇక రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహము బ్రహ్మాండ కలెక్షన్ ఇస్తుంది. ఇది ఆడుతూనే ఉంటుంది, ఏదో వారం రోజులు 10 రోజులు కాదు. ఎందుకనంటే 2 జూన్ 2026 సంవత్సరం వచ్చేందుకు కలెక్షన్ లాభగురుడు ఉంటాడు. సో ఇట్ విల్ గివ్ ఎ వెరీ బిగ్ సక్సెస్, వెరీ బిగ్ హిట్ కింద ఇస్తుంది. మనం మంచి కలెక్షన్, కోట్లలో కలెక్షన్ వస్తుందని చెప్పాలి, 100 కోట్లలో. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే గురుగారు, ఓజీ మూవీకి పవన్ కళ్యాణ్ గారు ఫుల్గా బ్లాక్ టు బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చారు. ఏంటిదంటే యాజ్ ఎ హీరోగా. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్కి వచ్చేసరికి యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా వచ్చాడేమో అనిపించింది చాలా మందికి అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంటే ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చారు. దీనిపైన ఏమన్నా ఉందా? తప్పకుండా. అప్పుడు సినిమాల్లో ఏంటంటే కళామ తల్లి రకరకాల పాత్రలు మనం పోషిస్తూ ఉంటారు. అందులో ఏంటంటే బ్లాక్ అండ్ బ్లాక్ ఆ సినిమాలో ఓజీలో అది శనీశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. అప్పుడు ఆయనకి అక్కడంతా డాన్స్కి మొగుడుగా ఆయన ఉండాలి, విలన్లకి మొగుడు కదా ఆయన. అందువలన బ్లాక్ అనేటటువంటిది అక్కడ వేశారు. ఇక్కడ అది శని డామినేషన్. అది అప్పుడు ఆయన జాతకాల్లో శని మనకి ఉపభుక్తుల్లో కానీ భుక్తుల్లో కానీ జరుగుతున్నప్పుడు దశల్లో అప్పుడు బ్లాక్ డ్రెస్లు వేయడం జరుగుతుంది. అండ్ అజ్ఞానాన్ని మనం ఆయన ఆ సినిమాలో అందరినీ కూడా తొలగిస్తాడు. మేమే గొప్పవాళ్ళం అని అనుకునేటటువంటి వాళ్ళు, మేమే పవర్ఫుల్ అనుకునేటటువంటి విలన్స్ అందరినీ కూడా ఏ సినిమా అయినా అంతే కదా, తీసిపడేయడం, జ్ఞానాన్ని ఇవ్వడం. ఇక్కడికి వచ్చేసరికి అవును ఆయన హోదా ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చే తప్పలేదు. ఎందువల్లంటే ఇప్పుడు ఆ సినిమాలో ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఈ రవి ఇప్పుడు మనకి మెయిన్ రాశిలో ఉన్నాడు. ఆయన ఆ పాత్రలు అలా ఆయన వేసుకోవడం కాదు, ఆ గ్రహాలే వేయిస్తాయి. ఇప్పుడు మేషరాశిలోకి రవి రేపు 14 నుంచి వచ్చేస్తున్నాడు, ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇంకా ఆయన రాజకీయ పరంగా కూడా ఇంకా చాలా గొప్పగా ఎదుగుతాడు. ఆయన మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మేషంలో రవి వెరీ కొన్ని ఆర్డినెన్సెస్ని ఆయన పాస్ చేస్తాడు. కాబట్టి అటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఆయన మంత్రిత్వ శాఖలో అక్కడ తీసుకుంటారు. కాబట్టి నిజమే అది సీఎంగా డిప్యూటీ సీఎంగానే అందులో ఆ వైట్ అండ్ వైట్, ఆ దర్పము, ఆ తేజస్సు. ఒకసారి ఆయన ఎలా కూర్చున్నారో చూపించండి మన ప్రేక్షకులకి. ఆ స్టైల్ కూర్చున్నా అది అట్లా. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు అలా కూర్చుంటే ఆ స్టైల్ ఇది. చిరంజీవి గారిని చూడండి వాకింగ్ ఎలా చేస్తున్నారని శంకరదాద ఎంబీబీఎస్లో అన్న వాక్ చేయంటే ఆ పుస్తకం పట్టుకుని ఎంత ముద్దుగా నడుస్తాడు ఆయన. సో వాళ్ళకే చెల్లింది అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ డిప్యూటీ సీఎం దర్పంతోనే ఆ హుందాతనం ఉండాలి కాబట్టి వేస్తారు. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ సినిమాను తీసినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన ఆల్రెడీ సీఎం కాబట్టి ఓడిపోయింది అప్పుడు పార్టీ, అయినా కూడా నా దేశం అనే సినిమా అంతకు ముందు విడుదలెప్పడం రాజకీయ దర్పాన్ని చూపిస్తారు. ఎందువల్లంటే మళ్ళీ నెక్స్ట్ పార్టీలోకి రావాలి, ఈ గ్లామర్ కూడా దానికి యాడ్ అవ్వాలి పొలిటికల్గా అని. సో ఎవరైతే రాజకీయ అభిమానులు ఉంటారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 2 రకాల అభిమానులు ఉంటారు. ఒకటి సినిమా రంగంలో అభిమానులు, రెండోది రాజకీయ పరంగా అభిమానులు. సో సినిమా అభిమానులందరికీ ఈయన కాకి డ్రెస్ వేసి పోలీస్గా లేకపోతే ఒక రౌడీలుగా మనగాడిలాగా వాళ్ళ ఫైట్స్తో తంతు ఇచ్చడం, పరశురాముడిలాగా చక్కగా ఇదంతా ఆ సినిమా అభిమానులు ఆనందిస్తారు. ఇకపోతే ఇది వచ్చేసరికి మనకి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయంగా ఆయన ఎన్నో రిఫార్మేషన్స్ తీసుకొచ్చారు. ఆయన పిఠాపురాన్ని బాగు చేశారు ఆయన. మరి అంతకుముందు వంగాగీత గారు ఉన్నారు, ఆవిడ నాకు చిన్నప్పుడు నేను తెలిసిన కూడా మా రాజమండ్రి అక్క అని మేము ఉంటాం. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు
పిఠాపురం వాళ్ళంతా చాలా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అయిందండి అని చెప్తారు. అలాగే ట్రైబల్ ఏరియాస్కి, అలా హార్ట్ సర్జరీస్కి, పేదవాళ్ళకి ఇవన్నీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు కాబట్టి దాన్ని రిఫ్లెక్షన్ చూపించాలి కాబట్టి డెఫినెట్గా డిప్యూటీ సీఎం దర్పంలోనే ఆ సినిమాలో ఆ పాత్రను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే, ఓవరాల్గా మూవీ ఎలా ఉండబోతుంది గురుగారు? అద్భుతంగా ఉండబోతుంది అండ్ బంపర్ సక్సెస్ అవుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ RRR ఇలాంటి సినిమాలు రాజమౌళి గారు ఇలాంటి చేసే కలెక్షన్స్ని ధీటుగా, అది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం గబ్బర్ సింగ్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్ తీస్తుంది. ఓకే, ఒక ఖుషీ సినిమా కంటే కూడా ఎక్కువ కలెక్షన్ ఆ కాలం కాబట్టి అది ఎక్కువైపోయింది కాబట్టి చాలా పాతకాలం కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆధునిక హీరోలు అందరికంటే కూడా ఎక్కువ హిట్, ఎక్కువ డబ్బుల కలెక్షన్ ఈ సినిమా చేసి చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. యా, విన్నారుగా ఫ్రెండ్స్, విన్నారుగా వ్యూవర్స్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నెక్స్ట్ లెవెల్ అని అయితే అంటున్నారు మన గురువు గారు. ఒక గబ్బర్ సింగ్ని మించి ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జాతకం కూడా చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. మన ఈ ఉగాది రోజు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాబోతుంది. ఆ రోజు రిలీజ్ ఎందుకు చేస్తున్నారంటే ఆ రోజుకి పవన్ కళ్యాణ్ గారి జాతకం చాలా బాగుంది అని చెప్పేసి ఆ డేట్స్కి రిలీజ్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ చాలా హిట్కి చాలా చాలా అంటే చాలా కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి మన ముల్లపూడి సత్యనారాయణ గారు చెప్తున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ. నమస్కారం.